సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ ఏమడిగారంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ట్రేడ్ గ్రూప్ డ్యూరింగ్ ది ఇక్ష్వాకు పీరియడ్. సో ఇక్ష్వాకుల కాలంలో ట్రేడ్ గ్రూప్ అనమాట, అంటే వర్తక సంఘం. సో ట్రేడ్ గ్రూప్ అంటే ఏంటి? వర్తక సంఘం. ఈ వర్తక సంఘం యొక్క పేరేంటి? అప్పట్లో కొన్ని నేమ్స్ ఉండేదన్నమాట. సో కొన్ని నేమ్స్ అయితే ఉండేదన్నమాట వర్తక సంఘాలకి. డిఫరెంట్గా పిలుచుకునేవాళ్ళు అప్పట్లో వర్తక సంఘాలని. వ్యాపారం చేస్తూ ఉంటారు కదా రాజుల కాలంలో. అప్పట్లో దేశీయ వ్యాపారం ఉండేది, అంటే డొమెస్టిక్ ట్రేడ్ ఉండేది, అంతర్జాతీయ వ్యాపారం, వేరే రాజ్యాలతో కూడా బయట దేశాలతో కూడా వ్యాపారం చేసేవాళ్ళు. పోర్ట్స్ ఉన్నాయి అప్పట్లో, రేవు పట్టణాలనే ఉండేవన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమడిగారు? వర్తక సంఘాన్ని ఏమని పిలిచేవాళ్ళు అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఫణిము, నిగమాసు, గ్రామ పంచిక, నన్ను. సో ఆన్సర్ వచ్చేసి నిగమాలు అనమాట. అప్పట్లో వర్తక సంఘాలను ఏమని పిలిచేవాళ్ళు అంటే నిగమాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో నిగమాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. నిగమాలు అంటే వర్తక సంఘం అనమాట. వీళ్ళ యొక్క పని ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, అంటే ఎగుమతులు అలానే దిగుమతులు చూసుకునేవాళ్ళు వీళ్ళు. సో ఎగుమతులు దిగుమతులు అనేవి వీళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట ప్రధానంగా ఆ రాజ్యానికి సంబంధించి. ఆ ఎగుమతులు అనేవి ఒకటి డొమెస్టిక్గా ఉండేవి, అంటే మన దేశంలోనే జరిగేవి, ఇంకొకటి బయట దేశాలతో కూడా జరిగేవి అనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు సో ఇక్ష్వాకులు ఎక్కువగా వ్యాపారం చేసింది ఎవరంటే రోముతో అనమాట. రోమ్ ఉంది కదా, రోమన్ ఎంపైర్. సో ఇప్పుడు రోమ్ ఉంది కదా ఇటలీలో, వీళ్ళతో ఎక్కువ వ్యాపారం చేశారు. అందుకే రోమ్స్ సంబంధించినటువంటి కాయిన్స్ కూడా, చాలా నాణ్యాలు కూడా బయటపడ్డాయి. సో రోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నాణ్యాలు కూడా చాలా బయటపడ్డాయి అనమాట. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఈ రోమన్లు సంబంధించిన ఒక పెద్ద స్టేడియాన్ని కూడా నిర్మించారు. ఎక్కడ? మన ఆంధ్ర ప్రాంతమైనటువంటి నాగార్జునకొండలో నిర్మించారు. అప్పట్లో గ్లాడియేటర్ అంటారు కదా, అటువంటి పెద్ద స్టేడియాలు ఉండేవి, గ్లాడియేటర్. సో మీరు మూవీ కూడా చూస్తుంటారు హాలీవుడ్ది. అటువంటి క్రీడల్ని చేయడం కోసం ఇక్కడ ఒక పెద్ద స్టేడియం కూడా ఉండేది మన నాగార్జునకొండలో కూడా. కాబట్టి రోమన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది ఇక్ష్వాకుల కాలంలో. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించి ఒక మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కటి చాలా నీట్గా, చాలా సోర్సెస్ నుంచి, చాలా రెఫరెన్స్ బుక్స్ నుంచి కలెక్ట్ చేసి మీకు ఎక్కడ ఒక ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా చాలా నీట్గా తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ అయ్యే విధంగా మనం మాడ్యూల్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరందరూ వెళ్ళి చూడండి, ఆ శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏపీ హిస్టరీకి సంబంధించిన మాడ్యూల్ ఉంటుంది. చూడండి, చాలామంది తీసుకుంటూ ఉన్నారు. చాలా క్లారిటీగా ఉంటాయి క్లాసెస్ అనేవి. సో ఎక్కడ కూడా మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా సూటిగా అనమాట, సూటిగా మీకు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎక్కడి నుంచి ఎక్కువ రిపీట్ అవుతాయి, అవన్నీ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి, ఓకేనా? సో కాబట్టి ఈ వర్తక సంఘాలను ఏమని పిలిచేవాళ్ళంటే నిగమాలు అని చెప్పేసి ఇక్ష్వాకుల కాలంలో పిలిచేవాళ్ళండి.